వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ ఉంది, తిరిగి వచ్చేటప్పుడు లేదు. ఒక ప్రతిపక్ష నేత భద్రతకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో దీన్ని బట్టే అర్థమైపోతుంది. మొన్నటికి మొన్న మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వెళితే కోడ్ పేరు చెప్పి భద్రత లేకుండా చేశారు. అంతకుముందు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుంటే ఒక పాత డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అరేంజ్ చేశారు. ఒకటి జగన్ భద్రతకు ముప్పు కలిగించవచ్చు, రెండు జగన్ టూర్లను ఆపచ్చు. ఈ రెండింటిలో ఏ జరిగినా ఓకే అన్నట్లుగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం తీరు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల పరిటాల సునీత ఎంతలా శాంతి వచనాలు పలికినా, కంటికి కనిపించకుండా పోలీసు వ్యవస్థను వాడుకున్నా, మూడో కంటికి కనిపించకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన పరిటాల సునీత బంధువుల చేతిలో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నేత లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే అక్రమ కేసులు లేదంటే దారుణ హత్యలు కూటమి ప్రభుత్వ ఎజెండాగా మారిపోయాయి. దీన్నే వైఎస్ జగన్ నిలదీశారు. టోపీపై ఉన్న సింహాలకు శాల్యూట్ చేయకుండా కొందరు పోలీసులు బాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్నారన్న జగన్, తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని, ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని, అధికారంలోకి వచ్చాక యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నాం. మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నాం. జగన్ టూర్ తర్వాత రాష్ట్రంలో దారుణ హత్యలు, అరాచకాలపై ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అయితే అక్రమ కేసులు లేదంటే దారుణ హత్యలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, లింగమయ్యను అత్యంత దారుణంగా చంపిన వాళ్లు పరిటాల సునీతకు దగ్గర బంధువులు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, ఓ ఇద్దరిని అరెస్ట్ చేసి అసలు హంతకులను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, పోలీసులే ఒక స్టేట్మెంట్ తయారు చేసి లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్ర వేయించారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, ఎంపీపీ ఎలక్షన్ నుంచి హత్య కేసు వరకు పచ్చమూకల సేవలో పోలీసులు తరిస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, జస్ట్ ఒక ఎంపీపీ ఎన్నిక కోసం పచ్చమూకలు హత్యలు చేస్తున్నారంటే దీనికి ప్రభుత్వానిదే బాధ్యత, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతల వరుస హత్యలకు పరిటాల సునీత బాధ్యత వహించాలి, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, జగన్ టూర్ను పరిటాల సునీత పోలీసుల ద్వారా అడుగడుగునా అడ్డుకునే కుట్రలు చేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, పరామర్శ టూర్కు వెళ్లిన ప్రతిసారి ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వం జగన్కు భద్రత లేకుండా చేస్తోంది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, టోపీపై ఉన్న 3 సింహాలకు శాల్యూట్ చేయకుండా కొందరు పోలీసులు బాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్నారు, అవునా కాదా? ఈ 10 ప్రశ్నలు ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నాయి. జగన్ భద్రత విషయంలో ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందా? ఈరోజు జరిగినటువంటి సంఘటన దృశ్యాలు మీకు చూపిస్తాను. ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఒక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం, Z+ కేటగిరీ భద్రత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తోంది, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏ రకంగా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని
అరేంజ్ చేసి అడ్డంగా దొరికిపోయిందో ఈ ప్రభుత్వం, అదేవిధంగా మొన్నటికి మొన్న మిర్చి రైతుల పరామర్శకు వెళుతున్నప్పుడు కనీసం రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయకుండా ఆ గుంపులోకి వదిలేసి చూస్తూ ఊరుకుందో ఈ ప్రభుత్వం. ఈరోజు హెలికాప్టర్ విషయంలో ఏం జరిగింది, భద్రతను ఎలా గాలికి వదిలేశారు, ఏం కోరుకుంటోంది ఈ ప్రభుత్వం జగన్ భద్రతా అంశంలో, వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైన హత్యలు, లింగమయ్య కుటుంబం ఏం మాట్లాడుతోంది, ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఈ అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒకసారి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఈ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో హెలీప్యాడ్ వద్ద ఎటువంటి దృశ్యాలు కనిపించాయి, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందా లేదా, ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందా లేదా, ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తోందా లేదా, ఒక స్కెచ్ గీసి మరీ వ్యవహరిస్తోందా లేదా, మీకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఇది పరిస్థితి. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఒక మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరైనా హెలికాప్టర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ దగ్గర దిగినప్పుడు, లేకపోతే విమానం ల్యాండ్ అయినటువంటి సందర్భంలో కానీ, ప్రత్యేక విమానాల్లో వెళ్ళినప్పుడు కానీ, ఈ విధంగా మొత్తం వచ్చి హెలికాప్టర్ పైన పడిపోయే దృశ్యాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అక్కడ పోలీసుల భద్రత ఏమైపోయింది? ఆ గుంపులో ఎవరైనా దూరి ఏదైనా ప్రమాదం తలపెడితే ఏంటి? ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? విండ్షీల్డ్ పగిలిపోవడంతో హెలికాప్టర్లో మళ్ళీ తిరుగు ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. పైలట్లు మేము ఒక వీఐపీని ఈ హెలికాప్టర్లో తీసుకెళ్లలేమని వదిలేసి వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి మొన్నటికి మొన్న మిర్చి రైతుల పరామర్శకు వెళుతున్నప్పుడు ఏ రకంగా కుట్ర చేశారో మనం చూసాం. ఆ రోజే చాలా పెద్ద కుట్ర చేశారు. కోడ్ ఉందని ఎవరిని కూడా భద్రతకు పోలీసులను రానివ్వకుండా చేసి, కనీసం రోప్ పార్టీ లేకుండా చేసి, ఆఖరికి వైఎస్ఆర్సీపీ శ్రేణులే, ముఖ్య నాయకులే రోప్ పట్టుకుని రోప్ పార్టీలా వ్యవహరించి ఆయన కాపాడుకున్నారు. ఈరోజు ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అపాయం జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందా? సమాధానం ప్రజలు చెప్పాలి. ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఎవరైనా ఆ విధంగా హెలిప్యాడ్ దగ్గరికి, హెలికాప్టర్ దగ్గరికి మనుషుల్ని, అభిమానుల్ని అనుమతిస్తారా? ఆ విధంగా గుంపులుగా వచ్చి పడిపోతే, అక్కడ జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగిపోతే ఆయనే, ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా, పెద్ద ప్రమాదం జరిగినా ఆయనే చేయించుకున్నారు అని ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే మన మీడియా ఉంది, ఎల్లో మీడియా. ఆ ఎల్లో మీడియా ద్వారా ఆయనే చేయించుకున్నారని ప్రచారం చేసుకోవచ్చు. మనకేమి అడ్డు రాదు, మనకి చిన్న మచ్చ కూడా పడదు మన ప్రభుత్వానికన్నా ధైర్యం. ఎంత ధైర్యం ఉండాలంటే ఆ ఎల్లో మీడియాను నమ్ముకొని ఈ ప్రభుత్వానికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు భద్రత లేకుండా చేసి, ఆఖరికి హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోతే ఒక వీఐపీని మేము తీసుకెళ్లలేమని హెలికాప్టర్ తిరిగి వెళ్ళిపోయింది సార్. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే జరిగిందా? మన డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక విమానాన్ని వాడుతారు. ముఖ్యమంత్రి గారికి భద్రత కావాలి, లోకేష్ గారికి అంతకు మించి భద్రత కావాలి, వీళ్ళందరికీ Z+ కేటగిరీ భద్రత ఉండాలి, ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఉండాలి, కనీసం ఎమ్మెల్యే కూడా కాని స్థాయిలో ఉన్నప్పుడు కూడా మనం కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకొని భద్రత తెచ్చుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను మాత్రం గాలికి వదిలేస్తాం. రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆయన కోసం అప్పటికే 10 ఏళ్లకు పైగా వాడేసినటువంటి పాత డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అరేంజ్ చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. అది పదే పదే మొరాయిస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటే ఒక్కసారి ఆగిందంటే డోర్లు కూడా క్లోజ్ అయిపోతాయి, లోపల ఉన్న వాళ్ళు బయటకు కూడా రాలేరు.
అందులో ఏసీ కూడా సరిగా పనిచేయట్లేదు. పైగా ఏం గొప్పగా చెప్పుకున్నారు తెలుసా? ఇదే వాహనం ఇక్కడ పగిలిపోయి ఉంటుంది చూడండి, పగిలిపోయిన వాహనం, దీనికి లైట్లు కూడా ఉండవు. అదే మళ్ళీ ధైర్యంగా చెప్తారు, చంద్రబాబు 10 ఏళ్ళు ఆ వాహనంలోనే ప్రయాణించారు. ఎప్పుడు 2014లో అంట, అంతకుముందట. అంటే అంత పాత డొక్కు వాహనాన్ని తీసుకొచ్చి ఆ వాహనంలో పదే అది ఆగిపోయేలా మొరాయించేలా చేసి వాళ్ళే చెప్పుకున్నారు. పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధించింది, వాళ్ళ మీద వచ్చినటువంటి అభియోగాలకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి భద్రతకు ఏ రకమైనటువంటి ప్రమాదాన్ని తలపెట్టాలనుకున్నారనేది మొదటగా మాట్లాడదాం. తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, హత్యలు, పైగా వాటిని సమర్థించేలా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడదాం. ఎస్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ఎస్, ఈలోపు ఒకసారి కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఏంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో, సరే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వను అని అన్నారు, ఇవ్వకండి పోండి, భద్రత కూడా ఇవ్వమంటే ఎలా? మీరు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చెప్పాలనుకున్నది ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పుకుంటూనే ఉన్నారు, భద్రత కూడా ఇవ్వమంటే ఎలా? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ నేను మీరు కాదు సార్, సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని ఒకటి ఉంటుంది స్టేట్కి. సో వాళ్ళు గౌరవ హైకోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన దీంట్లో అయ్యన్న పాత్రుడు గారు ఏకంగా ఆయన శేషం లేకుండా చేయడం అన్న కాన్సెప్ట్ని కూడా ఉటంకిస్తూ అతనికి ఎట్టి పరిస్థితుల్లో Z+ కేటగిరీ కంటిన్యూ చేయాలని చెప్తూ అండ్ పాత సెక్యూరిటీ సిస్టమ్ని మళ్ళీ రివైవ్ చేయాలని ఆల్మోస్ట్ తీర్పు వర్డిక్ట్ ఇన్ డే ఆర్ సో వస్తుంది. టిల్ సచ్ టైం ఇవాళ మీరు ఆద్యంతం గమనించగలిగితే ఆయన రాప్తాడు వెళ్ళిన తర్వాత ఆ హెలికాప్టర్ ఒరిజినల్ ప్యాడ్ 10 కిలోమీటర్ల దూరం నుంచి ఆయన ర్యాలీకి వెళ్దాం అనుకున్న ప్లాన్, దాన్ని కుదించి 2 కిలోమీటర్లు తీసుకొచ్చారు. సార్ సెక్యూరిటీ అన్న విషయంలో ఇప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో 2 విషయాలు చెప్పాలి ప్రజలకి. జస్ట్ ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేయగానే మీరు నాగబాబు గారు ఎప్పుడైతే పిఠాపురం పర్యటన వెళ్ళి అక్కడ చిన్న అలజడి జరిగింది, దాంట్లో ఎమ్మెల్సీ నాగబాబు గారి గురించా? చూడండి సార్, అది వేళ్లతో లెక్కెట్టిన 60 మంది పైన ఉంటారు అక్కడ పోలీసు వాళ్ళు. బా, ఇక్కడ నాగబాబు గారు ఎమ్మెల్సీ గారి కోసం పోలీసు వ్యవస్థ అంతా మీరు గమనిస్తే తప్పేం లేదు. ఒకవేళ అవసరం అనుకుంటే ఆ భద్రత ఇవ్వండి, ఎవరు నిజమే. అక్కడ మీరు ఒకవేళ నిజంగా అవసరం అనుకుంటే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నాగబాబు గారు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సెన్సిటివిటీ డెవలప్ అయింది. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అక్కడ పనిచేయాలా, ఎందుకంటే పీఠాపురంలో వర్మ గారి వర్గం ప్లస్ నాగబాబు గారి వర్గం చిన్న ఫ్రిక్షన్ అయితే వచ్చింది. సో వాళ్ళు కొట్టుకోవడంలో ఈయనకి ఏమైనా జరుగుతుందని ఏదైనా పోలీస్ భద్రత అయితే ఉండాల్సిందే. మరి అలాంటి దగ్గర ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయి జనాలు సాధారణంగా ఒక హీరోకి పొగేసుకుని పోతారు, కానీ స్వచ్ఛందంగా మీకు ఇంకొకటి చూపించాలి సార్. అసలు ఆయన కోసం మీరు టోల్ గేట్ల దగ్గర నిరోధిస్తారా లేకపోతే ఎక్కడ నిరోధించినా సరే ఆయన కోసం ప్రజలు ఎలా వస్తున్నారంటే పొలాలంపట పడి ఇంత అనీవెన్గా ప్రజలు ఇలా పడితే అలాగ వచ్చే దగ్గర ఇంటెలిజెన్స్ కానీ సెక్యూరిటీ కానీ అంటే ఉంటుంది, ఒక క్రౌడ్ని మీరు యాంటిసిపేట్ చేయొచ్చు. ఒక దగ్గర ఉదాహరణకి హెలిప్యాడ్ దగ్గర ఒక 1000 మంది వస్తారు, లేదంటే వీళ్ళని ఎలా అన్నది. కానీ ఊహకందని జనాలు ఆయనకి ప్రభంజనంలో వస్తున్నప్పుడు ఒక పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి అండ్ అక్కడ ఒక సెన్సిటివిటీని డెవలప్ చేసిన తర్వాత అక్కడ దాన్ని అడ్రస్ చేయడానికి వెళ్తున్నప్పుడు పోలీసులు ఎంత కాదన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో వాళ్ళు ఎలాంటి భద్రతను కల్పించాలి. తర్వాత హెలీప్యాడ్ దగ్గర అసలు ఆ విధంగా మాబ్ అక్కడికి అంతలా వస్తుంటే సెక్యూరిటీ ఫెయిల్యూరే కదా సార్. ఎందుకంటే నాకు తెలిసి ఏ హెలీప్యాడ్ దగ్గరికి జనాలను అలా అలౌ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పర్యవసానం ఆ విండ్షీల్డ్ పగిలిపోయింది. ఈ సెక్యూరిటీ రీజన్స్తో వాళ్ళు చెప్పారు పైలట్లు, సార్ మిమ్మల్ని నేను తీసుకెళ్ళి వీ క్యాన్ టేక్ ఎ రిస్క్ అన్ దట్. సో ఆయన మళ్ళీ కష్టపడి ఆ బెంగళూరుకి వెళ్ళారు. సో ఇక్కడ ఏంటంటుంది సార్, ఒక మాట చెప్పాలి సార్. పరిటాల సునీత గారు ఒక మాట అన్నారు, చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు పోలీసులు, మరీ ఓవర్గా జగన్కి భద్రత విషయంలో కానీ రెడ్ కార్పెట్ పరిచారు జగన్మోహన్ రెడ్డి గారికి, అయినా ఇలాంటి ఆరోపణలు అని అంటున్నారు. సార్ మీకు నేను ఏమంటే అన్నాను కానీ సార్, ఒక ఇష్యూని మనం ఎప్పుడైతే లైమ్లైట్లోకి తీసుకొస్తున్నామో ప్రొయాక్టివ్గా వాళ్ళు ఎలా దాన్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారో మీరు గమనించండి. సునీత గారు ఎప్పుడైతే ఆవిడ మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఇది పరిటాల సునీత గారు వాళ్ళ హస్బెండ్ పరిటాల రవి గారికి. సో తదనంతర పరిణామాల్లో కూడా ఈవిడ 14 నుంచి 19 దాకా మినిస్టర్ స్థాయి ఉన్నప్పుడు ఈ ఆక్రందన ఆ రోజు వెళ్ళబొచ్చాలి కదా ఆవిడ. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవాళ 24 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఒకసారి గమనించండి. ప్లస్ ఇవాళ మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఏ రిలేటివ్స్ అయితే అక్కడ పొట్టను పెట్టుకున్నారో వాళ్ళ పరిరక్షణ కోసం అక్కడ లేని సెన్సిటివిటీని అగ్రెసివ్ నోట్లో తీసుకెళ్తే
తోపుదూరి ప్రకాష్ రెడ్డి గారు బ్రహ్మాండాన్ని పిలుపునిచ్చారు అక్కడ ప్రజలకి. 2019 నుంచి 24 మధ్యలో పరిటాల సునీతకి వారి కుటుంబానికి భద్రత ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు ఇవ్వలేదు సార్? ఎవరికి ఇవ్వలేదు ఒకసారి చెప్పండి. ఇప్పుడు అంత జరుగుతున్నా సరే ఇప్పుడు ప్రకాష్ గారు అయితే కంటిన్యూస్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి నిమిషం పరిగెడుతున్నాడు ఆయన. అవును. మొన్న ఎందుకు ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ప్రదర్శించకపోయి ఉంటే ఏం జరిగిందో తెలుసు. కానీ అక్కడ చేయలేని నిస్సహాయ స్థితిని అతను ప్రాణం తీసేదాకా నిద్రపోలేదంటే అంటే ఏ విధమైన కక్షలు తాత్పర్యాలతో ఉంటే ఇవాళ ఆయన పిలుపు బ్రహ్మాండంగా ఇచ్చాడు ప్రజలకి. ఒక ఎంపీపీ కోసం మర్డర్లు కూడా చేసేస్తారా అవసరమైతే? వీళ్ళకు ఉన్నది ఒక ఎంపీపీ, అక్కడ వైఎస్ఆర్సీపీకి ఉన్నది 8, అయినా సరే మేము గెలవాలి, దానికోసం మర్డర్లు కూడా చేయాలి. సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ధైర్యం అన్నది లేకపోతే పౌరుషం అన్నది పెట్టుకుంటారు రాదండి, ఇన్హెరెంట్గా ఉండాలా. ఇన్హెరెంట్గా ఉన్నదానికి ఏంటంటే నిలువెత్తు నిదర్శనం వైఎస్ఆర్సీపీ నిలబడి పోరాడిన దానికి అవుట్కమ్ ఎలా ఉందో చూడండి. రిజల్ట్స్ ప్రాస్పెక్టివ్లో 39 గెలుచుకోగలిగారు ఏవి కాకుండా. సో ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్స్. ఇవాళ ఇప్పుడు స్టేట్ వైడ్గా నేషనల్ వైడ్గా కూడా ఒక హెలికాప్టర్ భద్రత మీద నాకు తెలిసి నేషనల్ మీడియా క్వశ్చన్ చేస్తుంది, ఏంటది ఇంత మాబ్ అని. అట్లా వస్తారా? ఎప్పుడన్నా చూసారా? పోనీ మీరు ఎప్పుడన్నా చూసారా? ఇదేదో సినిమా షూటింగ్ లాగా ఉందే కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఆయన Z+ కేటగిరీ భద్రతలో ఉండే వ్యక్తికి స్థానిక పోలీసులు కల్పించిన భద్రతలాగా ఉంది అది. సరే అంటుంది అదే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఆయనకి ఎంత క్రౌడ్ వస్తుందో ఫెయిల్యూరా ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టడం. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్ అంటారు. ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉంటే కంటెన్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కంటెన్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ గౌరవ న్యాయస్థానం పాత భద్రతని పునరుద్ధరించండి అని చెప్పే లోపుగా ఎంత మాక్సిమం. ఎందుకంటే ఆయన ఏం చేసినా మీరు ఇందాక చెప్పారు చూడండి, ఆయనకి దెబ్బ తగిలినా ఆయనే చేసుకున్నాడు, ఎవడో కత్తెట్టి పొడిచినా ఆయనే పొడిపించుకున్నాడు. సో అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే గతంలో కోడికత్తులు అవన్నీ వంగవీటి రంగా గారి టైంలో ఎవరు ప్రయోగించారో ఏ కత్తులకి ప్రభావానికి రంగా గారి ప్రాణం కోల్పోయినంత పరిస్థితి వచ్చినప్పుడు ఎవరెవరు ఫుడ్ డౌన్ అయ్యారో ఆ రోజు మల్లి బాబ్జీ గారిని ఒకసారి అలాంటివన్నీ మాట్లాడితే నిజంగా కోడికత్తి ఆవశ్యకత నాకు మీకు బాగా తెలుసు, ఎందుకంటే జర్నలిజం చదువుకొని చచ్చాం కాబట్టి. సో దీంట్లో నేను అంటుంది ఏంటంటే ఆ రోజున్న పరిణామాలని ప్రతి దగ్గర వీళ్ళు కన్వేయించుకునే ప్రతి దాన్ని మీరు చూడండి యాక్టివ్ రియాక్షన్ అంటారు. ఓకే. ఈ రియాక్టివ్ మోడ్ని ఎట్లా ప్రదర్శిస్తారంటే గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తూ చేస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం ఇంత చర్చనీయాంశం అవ్వాలి అంటే చిన్నపిల్లాడికి దెబ్బలు తగిలాయి అంటే ఆయన ఊపిరితిత్తుల్లోకి ఇదంతా పోయింది, నెక్స్ట్ కాళ్ళు అవి కాలేయి. చిన్నపిల్లాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు బాబు, చిన్నబాబు. నిజంగా చెప్తున్నాను, అభంశుభం తెలియని పిల్లలకి అలాంటివి జరగడం చాలా బాధాకరమైన విషయం. బాబు త్వరగా కోలుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. అది పాపం ఆయన చిన్న దెబ్బలతో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదట భ్రమించినట్టు చిన్న దెబ్బలే అనుకోవడం, తర్వాత అరకు పర్యటనకు ఉన్న ప్రయారిటీ నిజంగా ఆయన ఫ్యామిలీకి ఇవ్వకుండా ఆయన సౌహృద్భావ వాతావరణాన్ని సౌహృదయాన్ని చాటుకున్నాడు అనుకునే లోపుగా ఇవాళ మీరు ఒక డిబేటబుల్ టాపిక్ అయ్యే టైంకి అటెన్షన్ అనేది ఎటుపక్క అవుతుందో చూడండి, మీరు గమనించండి. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి అంత మేజర్ అన్నది ఒక తండ్రిగా ఆయన నిన్న అంత క్లూలెస్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుంటే వాళ్ళ హైకమిషన్ హెస్ రెస్పాండెడ్, సింగపూర్ హైకమిషన్ హెస్ రెస్పాండెడ్ అండ్ గివెన్ ద కేటగిరికల్ ఇన్ఫర్మేషన్. సో ఇంత ప్రొయాక్టివ్నెస్ అనేది కూడా లేకుండా ఉంటున్నారు అంటేనే అంటే వాళ్ళ భద్రతలు వాళ్ళ కుటుంబంకి సంబంధించిన అంశాలనే వాళ్ళు టేక్ ఇట్ ఈజీ మ్యాటర్ అన్నట్టుగా ఉంటుంటే, ఎందుకంటే నాగబాబు గారికి వచ్చేసరికల్లా ఇంత జరగబోతుందని యాంటిసిపేట్ చేసి అక్కడ సెక్యూరిటీలు ఇవ్వడంలో శ్రద్ధ ఉన్నప్పుడు ఇదే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి విత్ హెలీప్యాడ్ దగ్గర ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చారో చూడండి. ఆ రోజు మీకు మిర్చి యార్డ్లో ఎవరెవరైతే చూడండి నందిగాం సురేష్ గారు వీళ్ళందరూ తిప్పలబడి ఆయనకి రోప్ పార్టీలు పెట్టి కింద మీద పడినట్టు ఇవాళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి నెత్తికొచ్చింది ఈసారి. ఇప్పుడు ఆయన చూడండి ఎలా కదమాయిస్తారు హెలికాప్టర్ దగ్గర, హెలిప్యాడ్ దగ్గర. ఎందుకంటే ఒక నాయకులు అందరూ పరిరక్షించుకొని అధినాయకుడిని అనే కార్యకర్తలు సమూహాలుగా వస్తున్న దగ్గర వీళ్ళకి మింగబడని విషయం ఏంటంటే సార్ బాబు మీటింగ్ రండి, బాబు పిల్లలు రండి అని బతిమాలుకునే దగ్గర స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. స్వచ్ఛందంగా ఎప్పుడైతే తరలిస్తారో దీంట్లో ఏమవుతుందంటే ఆ ప్రజలకి దాని కన్వెన్షన్ అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత స్పాన్ ఆఫ్ నో టైం 10 నెలల టైంలో ఒక ఢిల్లీ వేదికగా, నెక్స్ట్ మీరు అతను ఎవరంటే రషీద్ హత్యవదంతో, అలాగే మిర్చి యార్డ్ విషయంలో, అలాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ విషయంలో ప్రతి దాంట్లోనూ ప్రజలతో సమూహంతో చేస్తున్న ఒక ఉద్యమాలను చూస్తే ప్రజల్లో ఎంత బడబాగ్ని ఉంది, ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలకు అర్థమవుతుంది. సో అది ఎక్కడ అట్రిబ్యూట్ అవ్వకుండా, అది ఎక్కడ నోటిఫై అవ్వకుండా వాళ్ళు చేస్తున్న ఒక ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ చూడండి. రైట్. ఏమైనా సరే ఆ విషయాన్ని గుర్తు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. రైట్. ఆఖరికి మనందరం వెంకటేశ్వర స్వామినే ప్రార్థించుకుంటున్నాం, అది గమనించండి ఈశ్వర్ గారు. ఏ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయం జరిగిందో ఆ వెంకటేశ్వర స్వామినే మనందరం ప్రార్థించవలసి వస్తుంది చంద్రబాబుకు వీరంగా రికవర్ అవ్వాలని. రైట్. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, జగన్ గారి భద్రతా అంశానికి సంబంధించి ఈరోజు మొత్తం అక్కడ జరిగినవన్నీ మాట్లాడుకుందాం. కానీ ఈ భద్రత అనేది భద్రతా వైఫల్యమా,
అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యమా, ఒక ఉద్దేశపూర్వకంగా భద్రతను ఎత్తేయడమా, కుట్రపూరితంగా ఏదైనా చేయడమా ఇది? ఇది ఉద్దేశపూర్వకమేనండి. ఉమ్, ఓవరాల్ గా దాదాపుగా 1000 మంది పోలీసుల్ని ఈ ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఆ, దాంట్లో దాదాపుగా 900 మందిని హైవేల మీద, రోడ్ల మీద, వివిధ నియోజకవర్గాల్లోనూ ఉమ్, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి జగనన్నను చూడడానికి వస్తున్నటువంటి జనవాహిని అడ్డుకోవడానికి ఉపయోగించారు. సో దానికి వాడుకున్నారు. హెలిప్యాడ్ దగ్గర అవును, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, రాప్తాడులో బ్యారికేడ్లు, ధర్మవరంలో బ్యారికేడ్లు, కదిర్లో బ్యారికేడ్లు, పెనుగొండలో బ్యారికేడ్లు, చెన్నై కొత్తపల్లిలో బ్యారికేడ్లు, ఎన్ఎస్ గేట్ లో బ్యారికేడ్లు, ఎన్ఎస్ గేట్ నుంచి ఈ హెలిప్యాడ్ వరకు 3 చోట్ల బ్యారికేడ్లు ఎక్కడికెక్కడ ఆపడం. అంటే క్లియర్ గా పోలీస్ వాళ్ళ మీటింగ్ లో కూడా, వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా ఎంతమందిని అరేంజ్ చేసుకోవాలనే దాంట్లో కూడా జనాలు రాకోకుండా చూడాలి వాళ్ళ ఫస్ట్ టార్గెట్. వస్తే అడ్డుకోవాలి సెకండ్ టార్గెట్. దానికి 900 మంది పోలీసులను ఉపయోగించాలా? 900 మంది పోలీసులను ఉపయోగించి మీకు హెలిప్యాడ్ దగ్గర ఒక 30-40 మంది పోలీసులు ఉన్నారండి. చుట్టూ బ్యారికేడింగ్ ఉంది. అక్కడ బ్యారికేడింగ్ చుట్టూ 30-40 మంది పోలీసులు ఉన్నారు. ఎవరైతే ఈ హత్యకు పాల్పడినటువంటి నేరస్తులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర దాదాపుగా 60-70 మంది పోలీసులు పెట్టారు రక్షణగా. పాపిరెడ్డిపల్లి గ్రామంలో పరిటాల సునీత సొంతం చిన్నాయన, వాళ్ళ నాయన తమ్ముని కొడుకులు, ఆయన కొడుకులు హత్యకు పాల్పడిన వాళ్ళు, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భద్రత కోసము దాదాపు 50-60 మంది పోలీసులు నడబెట్టినారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన హెలిప్యాడ్ నుంచి పాపిరెడ్డిపల్లి గ్రామానికి 3 కిలోమీటర్లు. ఈ 3 కిలోమీటర్లలో మీకు నామమాత్రంగా మీరు ఆ విజువల్స్ చూస్తే ఎక్కడ పోలీసులు కనపడరు. జనవాహిని తప్ప ఏం కనపడరు, జనసముద్రం తప్ప ఏం కనపడదు. ఆ 3 కిలోమీటర్లు మొత్తం రోడ్ అంతా నిండిపోయింది జనంతోనే. పాపిరెడ్డిపల్లి గ్రామంలో వారి ఇంటి వరకు హెలిప్యాడ్, అక్కడ నుంచి హెలిప్యాడ్ వరకు కూడా సంపూర్ణంగా జనమే ఉన్నారు. మరి ఇక్కడ పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప జగన్ గారికి రక్షణ కల్పించాలనే పరిస్థితే లేదు. జనము ఒకటే సందోహం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో, ఆయన మీద నమ్మకంతో ఆపత్ బాంధవుల్లా దిగి వచ్చినాడు. ఈ రోజు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి హత్యాకాండకు, దమనకాండకు ఎదురు నిలిచేటువంటి ఒక మొగోడు వచ్చినాడు ఈ జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు. అతని కోసం చూడాలని స్వచ్ఛందంగా చేయలంబడి చాలా పోలీసులు ఒక దాన్ని ఏమంటారు, రెడ్ కార్పెట్ పరిచి మరి జగన్ కు మరి ఓవర్ గా సేవలు చేసేసారు అన్నట్టుగా సునీత గారు మాట్లాడుతున్నారు. పరిటాల సునీత గారి గురించి మీరు చెప్తున్నారు కదండి. పరిటాల సునీత గారికి ఈ జిల్లాలో మహానటి అని ఒక పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టారండి. ఆమె నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నేను అనుకుంటే నీ హెలికాప్టర్ కిందికి దిగనీయను, నిన్ను వచ్చిన ఇక్కడ నుంచి ఇంటికి పోనివ్వను, నేను అనుకుంటే నిన్ను అడ్డుకుంటాను అనేసి ఇవన్నీ పీరాలు పలికి ఈ రోజు ఏం మాట్లాడుతా ఉందంటే వచ్చినటువంటి అశేష జనవాహిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ చూసి, ఈ సంఘటన పైన, ఈ హత్య పైన, దీనికి ముందు జరిగినటువంటి సంఘటనల మీద ఆమె ఈ రాప్తాడు నియోజకవర్గంలో ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకతను చూసి, ఇవన్నీ చూసి గత వారం రోజులుగా భయపడతానే స్టేట్మెంట్లు ఇస్తాంది పరిటాల సునీత. ఇవన్నీ ఈ రోజు జరిగింది చూసి ఇంతమంది పోలీసులు అవసరమా అని మాట్లాడుతా ఉంది. మేము అడ్డుకొని ఉంటే ఇంత జనం వచ్చిందిరా, ఇంత జనం వచ్చినారనేది ఆమె యాక్సెప్ట్ చేసింది. మేము అడ్డుకొని ఉంటే ఇంత జనం వచ్చిందిరా అని అడ్డుకున్నారు, నన్నే అడ్డుకున్నారు. ఎన్ఎస్ గేట్ లో మేము దాదాపుగా ఒక 100 వాహనాలతో ఎన్ఎస్ గేట్ దగ్గరికి వెళ్ళాం. ఎన్ఎస్ గేట్ అంటే హైవే నుంచి రామగిరికి వెళ్ళేటువంటి రోడ్డు, అది ధర్మవరం పేరూరు రోడ్డు. అక్కడ రైల్వే గేట్ పక్కన ఆ రోడ్ లో బ్యారికేడ్స్ పెట్టి ఆపి కూర్చున్నారు. నేను వెళ్ళి పోలీసులతో వాగ్వాదం చేసి ఆ బ్యారికేడ్లు తీయించి మా వాహనాలన్నీ కూడా అక్కడ నుంచి పంపించి ముందుకు వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఆపారు. దాని తర్వాత శ్రీహరిపురం క్రాస్ దగ్గర పోలీసులు ఉన్నారు. దాని తర్వాత కుంటిమద్ది తర్వాత పోలీసులు ఉన్నారు. అంటే ఎక్కడికెక్కడ చెక్ పోస్టుల్లా పెట్టేసి అందరినీ ఆపడం అనేది జరిగింది. ఎక్కడికెక్కడ వాహనాలు ఆపుకుంటూ వచ్చారు. చెన్నై కొత్తపల్లిలో గొడవ చేశారు, పోలీసులు రోడ్డుకి అడ్డంగా జీపులు పెట్టారు. మళ్ళీ తర్వాత మమ్మల్ని అందరినీ పంపించిన తర్వాత ఎన్ఎస్ గేట్ లో జీపులు పెట్టారు. ఇప్పుడు కనిపిస్తున్న జనము వాళ్ళు బైకుల్లో వచ్చిన వాళ్ళు, చేలమ్మడి వచ్చిన వాళ్ళు, పొలం గట్లమ్మడి వచ్చిన వాళ్ళు, పరిగెత్తుకుంటా వచ్చిన వాళ్ళు, స్వచ్ఛందంగా జనం పరిగెత్తుకుంటూ వచ్చిన వాహనాల్లో వచ్చిన జనం అంతా కూడా మీకు హైవేలోనే ఆగిపోయారు.
ఓకే. చెన్నై కొత్తపల్లిలో ఆగిపోయారు. రాప్తాడు దగ్గర ఆపారు. ఆపి దించుతా ఉన్నాడు. రాప్తాడులో ఒక పోలీస్ అధికారి అయితే ఆ, బళ్ళల్లో ఉన్నటువంటి వాహనాల్లో ఉన్నటువంటి జనాల కింద దించుతున్నారు. మీరు ఈ పోవద్దని. పాపిరెడ్డిపల్లి వరకు ఎవరు దాదాపు చేరుకోలేదా? 3 రోజులు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ రోజు ఈ విజువల్స్ లో కనపడతా ఉండే జనము దాదాపు కొన్ని వేల మంది, దాదాపుగా ఒక 40-50 వేల మంది పాపిరెడ్డిపల్లి వరకు వచ్చారు. ఆ. నేను చెప్తున్నది ఆర్గనైజ్డ్ గా పార్టీ లీడర్లు ఏర్పాటు చేసిన వాహనాల్లో వచ్చిన జనం అంతా హైవేల్లోనూ వారి వారి నియరెస్ట్ టౌన్స్ లోను పోలీసులు ఆపడంతో ఆగారు. అవును. వీళ్ళు ఈ 40-50 వేల జనము స్వచ్ఛందంగా వచ్చేసిన జనం. అంటే పల్లెల నుంచి, చుట్టుపక్కల పల్లెల నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు, బైకుల్లో వచ్చిన వాళ్ళు, ట్రాక్టర్లలో వచ్చినారు, పొలాలెంబడి వచ్చిన వాళ్ళు, మ్మ్. వీడు భూములు ఎంబడి, చేనులెంబడి వచ్చిన వాళ్ళు, ఆ జనం మాత్రమే అక్కడికి రాగలిగారు. జనం Yes. అయితే మరి ఇంత జనం వస్తారని ఎక్స్పెక్టేషన్ ఉంది. వాళ్ళ అంచనా 1,00,000 మంది వస్తారనేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు. 1,00,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేసి. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు హెలిప్యాడ్ చుట్టూ కనీసం 200 మందిని 300 మందిని పెట్టుండాలా? మరి వారు ఏ ఉద్దేశంతో మరి ఈ రోజు హెలిప్యాడ్ లో భద్రత లేకుండా పోయింది? జగన్ గారు కూర్చున్న హెలిప్యాడ్ చుట్టూ జనం చేరారు. మరి ఈ రోజు అక్కడ దాని గాయం ఎవరు చేయరు? దాని హెలికాప్టర్ విండ్ షీల్డ్ అని ఎవరు దెబ్బతీశారు? ఎవరు పగలగొట్టారు? కాదు సార్, అక్కడ ఇవన్నీ ఇప్పుడు విచారణ ఆ హెలికాప్టర్ దగ్గర అంతమంది రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. ఎలా వదిలేశారు వాళ్ళని? పోలీసులది. మరి ఎలా వదిలేశారు? అంటే మాతో కావడం లేదు, మాతో కంట్రోల్ చేయడానికి కావడం లేదు అంటే మీరు పోలీసులు ఉన్నది 30 మంది ఎట్లా కంట్రోల్ చేస్తారన్నా? ఆ, మేము కంట్రోల్ చేస్తామని పోలీసుల మైక్ తీసుకుని మేము మైక్ లో మీరంతా సహకరించాలి, మీరు జనం హెలిప్యాడ్ లేక వెళ్తే జగన్ గారు ల్యాండ్ అవ్వలేరు, మ్మ్. మీరంతా రోడ్ లోనే ఉండాలని నేను రోడ్ లో కూర్చొని జనాల్ని రోడ్ లో కూర్చోపెట్టాను చాలాసేపు. మ్మ్. పోలీసులు చేయాల్సిన డ్యూటీ నేను చేశాను. అందరికీ కూడా మీకు బ్యారికేడ్ల చుట్టూ ఉన్న జనానికి కూడా వాళ్ళకి చేతులు ఎత్తి ముఖ్య, అయ్యా మీరు తోసుకొని రావద్దండి, ఇక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంది, పోలీసులు తక్కువ ఉన్నారు, మీరు తోసుకొని వచ్చేస్తే లోపలికి వచ్చేస్తే మీరు ల్యాండ్ అవ్వదు, ల్యాండ్ అయిన తర్వాత మీరు ఈ ఏదైతే హెలిప్యాడ్ ప్రిపేర్ చేశారో అది దెబ్బతింటే మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవ్వడం కష్టము, సమస్య అవుతుందని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం. మరి ఇదంతా కూడా దాదాపు 1.5 గంట పాటు జరిగింది. ఈ లోపల పోలీసులు వాళ్ళు పిలిపించుకోండొచ్చు. ఈ లోపల ఒక 100 మందినో 150 హైవేల మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఆపేదానికి పెట్టిన 900 మందిలో కనీసం ఒక 100 మందిని పిలిచినా కూడా అయిపోయేది కదా, పని జరిగేది కదా. వాళ్ళ ఉద్దేశము ఇది ఫెయిల్ చేయాలా? అసలు జగన్ గారిని రానివ్వకూడదని పరిటాల సునీత స్టేట్మెంట్, నువ్వు ఎలా వస్తావో చూస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని రానియకుండా ఉండడానికి మేము చెన్నై కొత్తపల్లి దగ్గర ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేసాం హైవే పక్కన. అక్కడ ఏర్పాటు చేసి అక్కడ నుంచి దిగితే హైవేలో నుంచి జగన్ గారు దిగి ఎన్ఎస్ గేట్ మీద వెళ్ళిపోతే ఆయన కాన్వాయ్ ఎంబడే మొత్తం వెహికల్స్ వెళ్ళిపోతాయి, ఆపలేము అనే ఉద్దేశంతో పోలీసులు ఇలా అవ్వదండి పాపిరెడ్డిపల్లి దగ్గరలో మీరు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చాలా ప్రమాదంలో ఉంది. ఎందుకంటే వరుస పెట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే ఇప్పుడు కేంద్రానికి కూడా మీరు ఫిర్యాదు చేసినట్టున్నారు, ఇదే భద్రత పైన కోర్టును కూడా ఆశ్రయించినట్టున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది. ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఎలా బయటపడతారు ఈ కుట్రల నుంచి? ఇది ప్రజలే రక్షణ కవచం జగనన్నకి. ఈ రోజు వేల మంది చుట్టూ ఉండి ఆయన ఎన్ఎస్ గేట్ దాటేంత వరకు కూడా వేల మంది ఆయన చుట్టూ ఉండి దాటించారు. హెలికాప్టర్లు తిరిగిపోలేని పరిస్థితి అంటే ఎన్ఎస్ గేట్ వరకు వేల మంది చుట్టూ ఆయన వెహికల్ చుట్టూ నడుచుకుంటూ వచ్చి దాటించారు. హైవే ఎంబడి దారంబడి జనాలు ఉన్నారు, ఎక్కడికక్కడ వేల మంది ఆగి ఉన్నారు, మమ్మల్ని ఇక్కడ ఆపారని చెప్పి కంప్లైంట్ చేశారు. వాళ్ళందరూ కూడా జనమే రక్షణ, జగనన్నకు జనమే రక్షణ, జనానికి జగనే రక్షకుడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మా పార్టీ అధిష్టానము కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా కంప్లైంట్ ఇప్పటికే చేసి ఉంది. దీని మీద దాని ఫాలో అప్ గా కూడా ఈ సంఘటన కూడా ఆ రిపోర్ట్ లో పొందుపరిచేటువంటి కార్యక్రమం చేయాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే లెక్క లేకుండా మాట్లాడుతా ఉంది. పరిటాల సునీత ఇందాక మాట్లాడింది, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయనకంత భద్రత అవసరమా అని మాట్లాడుతా ఉంది. మరి పరిటాల సునీతమ్మ, మీకు తలకాయలో ఏదైనా మట్టుండి మాట్లాడుతున్నారా, లేకపోతే కొంచెమైనా జ్ఞానం ఉండి మాట్లాడుతా ఉన్నారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఓడిపోయినప్పుడు, నేను గెలిచినప్పుడు 2019లో నీకు రక్షణ కల్పించాడు. నీ కొడుకు వార్డు మెంబర్ కూడా కాదు, ఆయనకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు, ఆయన కూడా పిఎస్ఓస్ ఇచ్చారు, 1+1 ఇచ్చారు, ఈమెకు 2+2 ఇచ్చారు. మరి ఏ ఉద్దేశంతో ఇచ్చారు? మీ ఆయనకు రాజశేఖర రెడ్డి గారు 6+6 ఇచ్చారు, దాదాపు 12 మందిని ఇచ్చారు గన్మెన్లను. మరి మీ రక్షణ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి
మీకు తగువైన రక్షణ ఆయన కల్పించినారు. మీ ఆదాయ మార్గాలన్నిటినీ కూడా ఎక్కడ అడ్డుకోకుండా మీ క్రషర్లు నడుపుకున్నారు, మీ గ్రానైట్ క్వారీలు నడుపుకున్నారు, మీరు రియల్ ఎస్టేట్ చేశారు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకున్నారు, కియా ఫ్యాక్టరీ దగ్గర భూములు కొన్నారు, అక్కడ పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి కియాకి రెంట్కి ఇచ్చారు, ఏపీఐసి నిధులతో మీ గోడౌన్లకు రోడ్లు వేయించుకున్నారు. మీరు గత ప్రభుత్వంలో మొత్తం వ్యాపారాలన్నీ చేసుకున్నారు, మీకున్నటువంటి పరపతితో, మీకున్నటువంటి సంబంధాలతో. మా ప్రభుత్వంలో మీరు అన్ని కూడా పని చేసుకున్నారు. మీరు ఒక్కటే, మీరు విజ్ఞతతో మాట్లాడాలి, విజ్ఞతతో ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని రామగిరి మండలంలోకి రానియకూడదు అని ఈ రోజు నువ్వు మాట్లాడావు. మొన్నటి వరకు 14 నుంచి 19లో నన్ను కూడా ఆ మండలం, వాళ్ళ సొంత మండలంలోకి, రామగిరి మండలంలోకి నన్ను రానిలేదు. ఆ మండలంలో అదేమన్నా వాళ్ళ జాగీరా పోని వాళ్ళు ఏదైనా ప్రతి కుటుంబానికి సాయం చేసినారంటే వాళ్ళు చేసింది ఏం లేదు. రామగిరి మండలంలో దాదాపు 2000 కుటుంబాలకు నేను ఉచిత బోర్లు వేయడం కానీ, గొర్రెల పంపిణీ చేయడం కానీ నేను చేశాను. ట్రస్ట్ ఏర్పాటు చేసి, చిన్న మండలం అది, 28,000 ఓట్ల అంటే దాదాపు 7-8,000 కుటుంబాలు ఉన్న మండలంలో 2,000 కుటుంబాలకు సాయం చేశాం. మరి నాకు అభిమానులు ఉన్నారు ప్రతి ఊర్లోనూ, అనేక గ్రామాల్లో గుళ్ళకు గోపురాలకు నేను నిధులు ఇచ్చాను, వేలాది మందికి నేను సాయం చేశాను. మరి ఆ మండలంలోకి ఒక గుడికి వెళ్లే కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య పోలీసులు అడ్డుకున్నారు, ఒక చావుకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. 2014-19లో ఏదైతే పోలీసులు ఒక నియంతృత్వ ధోరణిలో వ్యవహరించారో పరిటాల సునీత డైరెక్షన్స్ లో, ప్రతిపక్ష నాయకుడిని అక్కడ రానివ్వకుండా, ఇప్పుడు కూడా 24-29 ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే ఉంది. కనీసం చనిపోయిన లింగమయ్య కుటుంబానికి మేము పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లకుండా పోలీసులు నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఎంపీటీసీల ఎన్నిక ఉంది, మీకున్నది ఒక ఎంపీటీసీ, మాకున్నది 8 మంది. మరి ఎలక్షన్లకు ఎలా పోయారు మీరు పోలీసులు? అక్కడ ఉన్న ఎస్ఐ సుధాకర్ అనే ఒక ఎస్ఐ అక్కడ దౌర్జన్యంగా ప్రతి ఒక్క ఎంపీటీసీని బెదిరించాడు ఇంటింటికి వెళ్ళి. మళ్ళీ మేము కోర్టు ప్రొటెక్షన్ తీసుకొని వాళ్ళని క్యాంప్ ఏర్పాటు చేస్తే, మళ్ళీ కోర్టు ప్రొటెక్షన్ ఇస్తే ఏ పోలీస్ జీపుల్లో అయితే ఎక్కించమన్నారో ఎంపీటీసీని, అదే పోలీస్ జీపుల్లోకి మళ్ళీ సుధాకర్ అనే ఎస్ఐ వచ్చి ఎక్కి వీడియో కాల్స్ మాట్లాడిచ్చాడు పరిటాల సునీతతో. కదా సునీత గారు, అసలు ఎస్ఐ మాకు ఫోన్ చేశాడని మీరు ప్రమాణం చేసి చెప్తారా? ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తారని సునీత గారు అంటున్నారు. సుధాకర్ గారిని పాపం కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన పైన మీరు ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. వీడియో రికార్డింగ్, ఎంపీటీసీల వాయిస్ మీకు వీడియో రికార్డింగ్ చేసి పంపిస్తారండి, టెలికాస్ట్ చేయండి. ఎంపీటీసీ, భారతీయ ఎంపీటీసీ ఏడ్చుకుంటే కిందికి దిగింది, వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ లోకి వెళ్ళింది. ఎంఆర్ఓ ఆఫీస్ లో బైండ్ ఓవర్ చేయడానికి, అంటే మీరు కోర్టు రక్షణలో ఉన్నారు కదా, ఎన్నిక వాయిదా పడింది ఘోరం లేక, మీరు మీ ఇళ్ళకి వెళ్తారా లేదా, మీరు 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 ఎక్కడి నుంచి వచ్చారో, బెంగళూరు నుంచి వచ్చారు, బెంగళూరుకి వెళ్తారని అడిగి వాళ్ళతో సంతకాలు తీసుకొని పంపిస్తామని చెప్పి ఆ ఎంఆర్ఓ కార్యాలయంలోకి తీసుకెళ్లి ఎంఆర్ఓని అక్కడి నుంచి బయటికి పంపించి, ఇదే సుధాకర్ అనే రామగిరి ఎస్ఐ పెనుగొండకు వచ్చి, అతనికి సంబంధం లేని ఊరు పెనుగొండకు వచ్చి, అంతకు ముందు రోజు మా పార్టీ లీడర్ల మీద దాడి చేసిన గూండాలను తీసుకొచ్చి ఆ గూండాలు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చొని వాళ్ళందరినీ బెదిరిస్తా ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు నేను అక్కడికి వెళ్లి సమాచారం వచ్చి పెనుగొండకి వెళ్ళి తిరగబడాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు మాకు 5 మంది ఎంపీటీసీలు మాతో పాటు వచ్చారు. ఒక ఎంపీటీసీని వాళ్ళు కిడ్నాప్ చేసుకుని తీసుకొని వెళ్ళారు. కేవలము ఎంపీపీ ఎలక్షన్ కోసం నేను దుర్మార్గాలు చేశావు. ఈ ఎంపీపీ ఎలక్షన్లలో మాకు మద్దతు ఇచ్చాడనేసి లింగమయ్య అనే వ్యక్తి మాకు పాపిరెడ్డిపల్లిలో జయచందర్ రెడ్డి అని మా పార్టీ లీడర్ ఇంటి మీద 27వ తేదీ 28వ తేదీ పరిటాల సునీత తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులపై దాడి చేశారు మా పార్టీ లీడర్ ఇంటి మీద. అప్పుడు లింగమయ్యపై వాళ్ళని ఎదుర్కొన్నాడు, ఇదేం దౌర్జన్యం, ఇట్లా ఎందుకు చేస్తారు మీరు అనేసి. దాన్ని దృష్టిలో పెట్టుకొని లింగమయ్యని హత్య చేశారు. అంటే మీది ఒక శ్రీలంకనా, మీది ఏమన్నా పాకిస్తానా? రామగిరి మండలం ఏమన్నా మీ జాగీరా? అక్కడ ఎవరు రాకూడదా? జగన్మోహన్ రెడ్డి గారినే రాకూడదని మాట్లాడేంత అహంభావం ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా ఈ అహంభావము, ఈ అహంకారం మీలో పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడా, లేకపోతే ఏం చూసుకొని చేస్తా ఉన్నారు? నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఈ రోజు జగన్ గారు వచ్చిన తర్వాత మీరు ముక్కు నేలకు రాసి మీరు చనిపోయిన కుటుంబానికి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తే మీకు వాళ్ళ ప్రాణం వస్తుందా? మీరు తిరిగి వస్తారా? ఒక మనిషిని చంపడానికి మీకు చేతులు ఎలాగొస్తే, నీ సొంతం మీ చిన్నాయన, మీ నాయన ధర్మవరపు కొండన్న తమ్ముడు ధర్మవరపు రాజన్న కొడుకులు, వాళ్ళ కొడుకులు చంపినారు మళ్ళా కురువ లింగనని. దాదాపుగా మళ్ళీ కురువల ఓట్లు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అయినావా, బీసీల ఓట్లు లేకుండా ఎమ్మెల్యే అయినావా? ఇవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలు, రాప్తా నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారండి. మరి జగన్ గారి భద్రత విషయంలో కూడా మాట్లాడే మాటలు కూడా మనం గమనించుకోవాల్సింది. అంటే ఇందులో పరిటాల సునీత కుట్ర ఉందని నేను భావిస్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేకి ఇంత భద్రత అవసరమా, రెడ్ కార్పెట్ వేశారనేమో మాట్లాడుతుందంటే ఇందులో పరిటాల సునీత కుట్ర ఉంది. హెలిప్యాడ్ దగ్గర జనాలు ఉండకూడదు, పాపిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చినప్పుడు పోలీసులు ఉండకూడదు,
Yes. ఒకసారి మళ్ళీ ఆ దృశ్యాలు పోలీసులు ఉండకూడదు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా అనేసి. రైట్, ఆ దృశ్యాలు ఇవ్వండి సురేష్ గారు. ఈ దృశ్యాలు చూస్తే అర్థమైపోతుంది ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు పోలీసులని. ఆ హెలికాప్టర్ దగ్గరికి, హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది జనం ఒక్కసారిగా తోసుకుని వస్తే ఆ దృశ్యాలను చూస్తుంటే ఎలా ఉందంటే అదేదో సినిమా షూటింగ్ లాగుంది. నిజానికి ఇది టీడీపీలో ఎవరికైనా జరుగుంటే, చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లేకపోతే ఆ పార్టీ ముఖ్య నేతలకో, ఇంకెవరికైనా జరుగుంటే దీన్ని ఏ రకంగా తిప్పేసేవాళ్ళు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేకుండా చేయాలన్నది ఉద్దేశపూర్వకంగా చేసిందేనా ఇది, లేదంటే ఏదో వైఫల్యంగా దీన్ని పక్కన పెట్టేయాలా? ముమ్మాటికి ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఘటనే, దీంట్లో ఎటువంటి అనుమానము లేదు సార్. ఎందుకంటే ఇదే కాదు, గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో తిరుపతి పర్యటన కూడా వారు రావడం జరిగింది. భక్తుల తొక్కిసలాటలో మృతి చెందినటువంటి వారిని, అదేవిధంగా క్షతగాత్రులను పరామర్శించడానికి తిరుపతి చేరుకున్నటువంటి క్రమంలో తిరుచానూరు వద్ద హైవేలో లారీలను, ప్రైవేట్ వాహనాలను అడ్డుపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంబంధించినటువంటి రుయా ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి క్షతగాత్రుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదని కుట్రపడినటువంటి పరిస్థితిని మనందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ అప్పుడు నడక ద్వారా వెళ్ళారు కదా, కొద్ది దూరం నడిచి వెళ్ళారు కదా అప్పుడు. అవును, ఆ రోజు వాహనాలన్నింటినీ కూడా వదిలేసి నేను నడిచే వెళ్తాను పర్వాలేదని చెప్పి వాహనాలను ఆ రోజు అయితే లారీలను అడ్డు పెట్టారు సార్. ప్రైవేట్ వాహనాలన్నింటినీ తీసుకొని వచ్చి హుటాహుటిన అసలు వాహనాలు కాన్వాయ్ కదిలేటువంటి పరిస్థితి లేకుండా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా క్షతగాత్రులకు అండగా నిలబడాలి, జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితిని ప్రజలందరికీ తెలిసేలాగా చేయాలని చెప్పి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకతోనే బయలుదేరి రావడం జరిగింది. ఇంకా విధి లేనటువంటి పరిస్థితుల్లో వారిని అనుసరించడం జరిగింది పోలీసులందరూ కూడా. ఆ రోజు చూశాం. అయితే మరి అదే రోజు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ వందలాది మంది ఆ రోజు అక్కడ సెక్యూరిటీ కల్పించినటువంటి పరిస్థితి. మరి తొక్కిసలాట జరిగిన దానికి కారణం ఏ రకంగా జరిగిందంటే, చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనకు ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా సెక్యూరిటీగా తరలించారు. ఆ రోజు కావాలి 2000 మంది. మరి ఆ రోజు ఇక్కడ భక్తుల సహాయం కోసం గానీ, శాంతి భద్రత గానీ సిబ్బంది అవసరం లేకుండా వీరి యొక్క భద్రతకు మాత్రం ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా, జిల్లా మొత్తం నలుమూలలో ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా కుప్పంలో జరిగేటువంటి కార్యక్రమానికి సిబ్బందిని తరలించి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. మరి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుల్ని ఈ విధంగా లక్షలాదిగా ఆయన అనుచరులు గాని, అభిమానులు గాని, పార్టీ కార్యకర్తలు గాని వచ్చేటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది? నాకు తెలిసి ప్రకాష్ రెడ్డి అన్న 1000 మందిని చెప్పాడు. 1000 మంది కూడా తక్కువ ఆ యొక్క కార్యక్రమానికి. మరి ఆ రోజు ఇప్పుడు హంతకులకి కుటుంబం వద్ద 70-80 మంది భద్రతా బలగాలను పెట్టడం ఏంది? హెలిప్యాడ్ దగ్గర ఆ రకంగా భద్రత కట్టుదిట్టం చేయలేకపోయినటువంటి సిబ్బందిని పెట్టడం చూస్తుంటే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగినటువంటి ఘటనగా మేము భావిస్తున్నాం. అంటే ఒక ప్రమాదం జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందా? పాయింట్ నెంబర్ ముమ్మాటికి ఇట్లాంటి భద్రత లేకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లొదులు రారు, ఎక్కడికి వెళ్ళరు, ఈ రెండోదైనా జరుగుతుంది అనుకుంటున్నారా? రెండు అనుకుంటున్నారా? ముమ్మాటికి ఏదైనా జరిగితే మరొకటిసారి ఇలాంటి పర్యటనలు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సాహసం చేయరనేటువంటి భ్రమల ప్రభుత్వం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పిరికి పనుల చర్యలకు వెనకడిగి వేసేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు కాదు. అనేక పోరాటాలు చేసి ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం కష్టపడి ఈ రోజు ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన ఇలాంటి పిరికి పనుల చర్యలకు వెనకడేసేటువంటి తత్వం లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ రోజు అదృష్టవశాత్తు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంతంగా అభిమానించే వాళ్ళు కాబట్టి, వాళ్ళ అనుచరులు కాబట్టి, పార్టీ కార్యకర్తలు కాబట్టి అదృష్టవశాత్తు అక్కడ ఎటువంటి దురదృష్ట సంఘటన జరగకుండా ఉండగలిగింది. పొరపాటున అందులో ఏదైనా అసాంఘిక శక్తులు చొరబడి ఏదో ఒక రకమైనటువంటి విద్యార్థులు తిరగతాలని చెప్పి అక్కడ జరగరాని ఘటన గారు జరుగుంటే ఎవరు బాధ్యత వహించుంటారు సార్? ఇది ఏ రకంగా దీనికి ప్రభుత్వం ఒక ఏదైనా చిన్న ప్రమాదమో పెద్ద ప్రమాదమో జరిగింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారు అని ప్రచారం చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఎల్లో మీడియా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారని ఒక గులకరాయను లేకపోతే కోడికత్తను చేసే ప్రచారం చేసుకోగలమన్న నమ్మకం వాళ్ళది. ఆ ప్రభుత్వానికి ఏంటంటే ఇటువంటి నమ్మకం ఉంది వాళ్ళకి. ఇప్పుడు
ప్రతిపక్షంలో ఉన్నాయి లేదా అధికారంలో ఉన్నా కూడా ఒక వ్యక్తి ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి సంఘటనలు కానీ గతంలో వారి నిర్వహించినటువంటి పదవుల దృష్ట్యా కానీ ప్రజల్లో వాళ్ళకున్నటువంటి ఆదరాభిమానాల పట్ల కానీ భద్రత అనేది ఏ ఒక్కరికైనా ఖచ్చితంగా సమానంగా కల్పించాల్సినటువంటి అవసరం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన అధికారుల పైన ఉంది. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ వీళ్ళు ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఈరోజు పోలీసు బలగాలను మోహరించడము, భద్రతా ఏర్పాట్లు చేయడము, ఈ రోజు చూసా అనేక ప్రైవేట్ కార్యక్రమాలు చూసాం. రాష్ట్రం నుంచి పక్కకి వెళ్తే కూడా రాష్ట్ర సిబ్బందిని పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి భద్రతగా ఉపయోగించినటువంటి ఘటనలు చూస్తున్నాం. మరి ఈ రోజు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పర్యటన చేస్తూ మీ యొక్క కర్కశత్వంతో హత్యకు గురైనటువంటి కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి పరిస్థితులు వస్తుంటే భద్రత కల్పించకపోవడం వెనుక చాలా పెద్ద కుట్రకోణం దాగి ఉంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా చేసింది. ఇది ఏదో తెలుసో తెలియకుండా జరిగినటువంటి పొరపాటు అయితే కాదు. ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేయాలి, ఈ రకంగా ఈ పార్టీ కార్యకర్తల్లో కూడా మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలి అనేటువంటి కుట్రకోణాలకు తెరతీపింది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా పోలీసులు వైఫల్యం చెందలేదు. ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటన ఇది. రైట్, ఒకసారి ఆ దృశ్యాలను చూపించండి. మా తోపుతుర్తి గారు చెప్తున్నారు 900 మంది పోలీసుల్ని మోహరించి ఎక్కడికక్కడ హైవేల మీద వివిధ మార్గాల్లో వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్ అభిమానుల్ని వాళ్ళని నియంత్రించడానికి పోలీసులను పెట్టుకున్నారు. కానీ హెలిప్యాడ్ దగ్గర మాత్రం జనాన్ని వదిలిపెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైకి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అంటే ఎవరిని రానివ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సక్సెస్ కాకూడదు, పరిటాల సునీత గారి ఆదేశాల మేరకే ఇవన్నీ జరిగాయనే ఆరోపణలు అయితే క్లియర్గా ఉన్నాయి. తోపుదుర్తి గారు చెప్తున్నారు. ఎస్, ఇంత జరుగుతున్నా సరే ఇక్కడ ఆపారు, అక్కడ కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు జనాల్ని కూడా నియంత్రించాల్సిన పని ఎందుకు చేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విఫలమైంది. ఇక్కడ ఎటువంటి జన సమూహం రాలేదు, పార్టీ కార్యకర్తలు రాలేదు, పార్టీ నాయకులు రాలేదు. ఇది విఫలమైంది, ఇది ఫ్లాప్ అయింది జగన్మోహన్ రెడ్డి పర్యటన అని చెప్పుకునే దానికే తప్ప మరొకటి అయితే దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం భద్రత కల్పించలేకపోయారు. నేను కూడా చూశాను అనేక సంఘటనలు. మన ప్రకాష్ రెడ్డి అన్న గారు దగ్గరుండి పార్టీ నాయకులను గాని, కార్యకర్తలను గాని, వాహనాలను గాని దగ్గరుండి ఒక సభ దగ్గరికి పంపించేటువంటి పరిస్థితి ముందు చేశారు. మరి పోలీసులు కావాలనే వీటి మీద శ్రద్ధ చూపడం ఏంది, హెలిప్యాడ్ దగ్గర అంత నామమాత్రమైన సిబ్బందిని పెట్టడం ఏంది, ఇవన్నీ కూడా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి సంఘటనలు. దీన్ని ఎవరు కూడా కొట్టిపారేసేటువంటి పరిస్థితి అయితే లేదు. రైట్, ప్రసాద్ గారు ఒక విషయం నేను ఇంతసేపు ఏం చెప్తూ వచ్చానంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో గులకరాయనో లేకపోతే కోడికత్తనో గతంలో ఎట్లా ప్రచారం చేశారో అట్లా చేసుకునేదానికి కూడా వాళ్ళకి ఆ ధైర్యం ఉంది అని చెప్తున్నాను. కానీ అంతకు మించి ప్రాణాపాయానికి ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు మనకి ఇంకెవడో ఉండడు అడ్డు అదుపని సైలెంట్ కూర్చుంటారా? అంతవరకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందా లేదా? ప్రభుత్వం ఏదో మీరు ఏదో సామెత చెప్పినట్టుకుంది, ఆయన ఉంటే తెల్లచేరు ఎందుకని. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, ద బాండేజ్ బిట్వీన్ అధినాయకుడు, నాయకుడు అండ్ ప్రజలు. ఎవరు ప్రజలు ఈ 10 నెలలు బట్టి పడుతున్న మానసిక సంఘర్షణకి ఇందాక ప్రకాశ్ అన్న చెప్పినట్టు మీరే మా దిక్కు అన్న గలం ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు ఒక సమూహాలని ప్రజాస్వామ్యంలో అడ్రస్ చేయడం, దాన్ని ఆపాదించి మాట్లాడడం రూలింగ్ గవర్నమెంట్కి చాలా కష్టం. ఎందుకంటే ఒక ఇష్యూ ఫ్లేరప్ అయినప్పుడు ఒక లక్షలాది మంది అక్కడ తరలి వచ్చి ఓ నిరసన లేదా సంఘీభావం ఆ కుటుంబానికి అధినాయకుడితో పాటు మేమున్నాం అన్న భరోసా ఎప్పుడైతే వస్తుందో అది ఖచ్చితంగా ప్రభుత్వ ఫెయిల్యూర్ కిందే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ మెథడ్లో కనుక ఒక హత్య లేదా 2 కుటుంబాల మధ్యలో జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు. అదే చెప్తున్నాను, ఇది ఎంత ఆ భయం ఉండదా? ఆ భయంకే ఆ విధంగా నిర్వహించడానికి ప్రయత్నించారు అని చెప్తున్నారు. అది ఓకే, హెలిప్యాడ్ దగ్గర జరిగినటువంటి ఘటన. సరే, హెలిప్యాడ్ కాదు సార్, మీరు ఓవరాల్గా గమనించండి. 1000 అనుకుని 900 మందిని డిప్లాయ్ చేశారు. అందులో 60-70 మందినేమో వాళ్ళ హత్య ఎవరైతే చేశారో వాళ్ళ ఇంటిలో ప్రొటెక్షన్ పెట్టారు. హెలిప్యాడ్ దగ్గర నామాత్రంగా 30 మందిని పెట్టారు. అక్కడ తరలి వచ్చింది నిలువరించిన ప్రజలు కాదు, స్వచ్ఛందంగా పొలాల గట్లలో చేరులోంచి పరిగెట్టుకొచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నిరసన సంఘీభావం వాళ్ళ దాగి ఉన్న బడబాగిని బయటకు తీయడానికి వచ్చారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకతే. దీన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఇందాక నుంచి చెప్తుంది అదే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అదే. ఇప్పుడు ఎవరైనా చిరంజీవి గారు వచ్చారో లేదంటే అమితాబ్ బచ్చన్ వచ్చాడంటే పరిగెట్టుకు వస్తారు, షారుఖ్ ఖాన్ అని. కానీ ఈయన ఒక ప్రజానాయకుడు, ఒక హీరోటిక్ పర్సనాలిటీ అయింది.
ఒక హీరోని చూడడానికి వచ్చినట్టు కాదు. కష్టం ఉంది, 10 నెలలు బట్టి మాకు దిక్కు దివాణం లేని పరిస్థితిలో నువ్వు మా కోసం వచ్చావన్నా అని పరిగెట్టుకుని వచ్చారు. ఆయన ఇచ్చే అభయహస్తం ఏంటంటే మీకు నేనున్నానన్న భరోసాకి ఇవాళ రాప్తాడు పరిసర ప్రాంతాల్లో దగ్గర ఇందాక ఆయన అన్నట్టు కాన్వాయ్ పరంగా ఆ 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కనుక ఎప్పుడైతే హెలీప్యాడ్ అలౌ చేసి ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ మేజర్ నిజంగా అనంతపూర్ విడదీసిన జిల్లాలో టోటల్ అనంతపూర్లో ఒక వైబ్రేషన్స్ వచ్చిందను. ఇది నథింగ్ బట్ మినీ రాప్తాడు. ఇప్పుడు మీకు రాప్తాడుకి ఒక గొప్పతనం ఉంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న తలుచుకుంటే నాయకుల్ని కాదు మొత్తం నియోజకవర్గాలన్నింటినీ ఏకీకృతం చేయగలిగే సామర్థ్యం అతని దగ్గర ఉంది. దానికి రాప్తాడు సభ మనకి నిర్వెత్తున అదృష్టం. ఇప్పుడు సామర్థ్యం అనేది ఎలా ఉంటుందంటే అధినాయకుడు డైరెక్షన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇలా వేల మీద లెక్కట్టచ్చు. ఇప్పుడు పినిల్ గారి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సభ చూడండి, అలాగే మీరు ఉభయ గోదావరి జిల్లాలో జరిగించండి, భీములో జరిగించండి. వీటన్నిటిలోనూ నాయకుల యొక్క వైబ్రేషన్స్తో ప్రజలు మనతో ఉన్నారన్నది అధినాయకుడిని నమ్మించగలిగేంత సామర్థ్యం ఉన్న నాయకులు వీళ్ళు. అందుకే చూడండి పోలీసు వాళ్ళ నిస్సహాయ స్థితిని కూడా మైక్ తీసుకుని కంట్రోల్ చేయగలిగాడు. వై? ఎందుకంటే దే నోస్ ప్రెటీ వెల్. నందిగం సురేష్ గారు వీళ్ళందరూ ఎందుకు రోప్ పార్టీలు అయ్యారు ఆ రోజు? బికాస్ అధినాయకుడు కొన్న ఉపద్రవం వీళ్ళు ఎక్కువ రీడ్ చేయగలుగుతున్నారు. కానీ వీళ్ళు పరంగా వీళ్ళు పోరాటమే చేస్తున్నారు. కానీ ఆరాటం ఏమాత్రం చూపించిన ప్రభుత్వం మీరు అన్నట్టు వాళ్ళు మెంటల్ బ్లాక్లను ప్రిపేర్ చేసి ఉంచుతున్నారు. ఆఖరికి ఆ పవన్ కళ్యాణ్ గారి చిన్నపిల్లని కూడా ఆడేశారు వాళ్ళు సాయంత్రం. అభంశుభంతి లేని ఆ చిన్నపిల్లాడు ఆయనది కూడా ఒక రాజకీయ అస్త్రం కింద వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించడం అంటే నిజంగా చెప్తున్నాను సార్, ఇవి చాలా బాధాకరమైన విషయాలు. ఎందుకంటే ఒక లింగమయ్య లాంటి కుటుంబం ప్రాణహాని కలిగిన తర్వాత ఆ ప్రాణహానిని నిలువరించడానికి రాబోయే రోజుల్లో ఒక అధినాయకుడే తరలి వచ్చిన తర్వాత ఇంకా అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ అట్రిబ్యూట్ అవ్వకుండా ఉంటాయి. బట్ వాటిని కనుక ఎక్కడికక్కడ నిలువరించేద్దాం ప్రజల్లో ఏం లేదని సునీతమ్మ గారు లాంటి వాళ్ళు చెప్తే ఏదో సమస్య పోతుంది అనుకుంటే చిన్నప్పుడు తగిలిన గాయానికి ఉమ్ముతో రాసినట్టుగా చేద్దాం అంటే కుదరదు. బికాజ్ వీళ్ళు ప్రజలు రగిలిపోతూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ తీవ్ర పరిస్థితులు, శాంతి భద్రతలు ఫ్రమ్ ద డే 1 నుంచి విఘాతం కలుగుతుంది అన్నది ఢిల్లీ వేదికగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అడ్రస్ చేసింది అదే సార్ ప్రజా సమస్య. ఈ రోజుకి 10 నెలల పొద్దుంది ఇప్పటికి కూడా శాంతి భద్రతలు పరిరక్షించలేకపోతున్నారు. మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ గురించి మాట్లాడుతున్నారు. కాదు, హత్య జరిగిన తర్వాత ఇట్లాంటి హత్యలు జరగకుండా నిరోధిస్తాం, మేము శాంతి భద్రతలు పనిచేస్తామని సునీత గారు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ కార్పెట్ పోలీసులు వేశారు. ఇదేంటిది? అంటే ఒక ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ లేకపోతే మన నియోజకవర్గంలో శాంతి భద్రతల? ఇప్పుడు శాంతి భద్రతలు ఎప్పుడైతే వీళ్ళ చేతిలో లేవో వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతారు అనే విషయాన్ని ఎప్పుడైనా దాన్ని ఒక పెద్ద గీత కింద ప్రజలు ఎప్పుడైతే డిస్కషన్ అండ్ డిబేట్ పాయింట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇంకో గీత గీస్తారు. అయితే ఎప్పుడో జరిగిన పరిటాల హత్య గారి విషయంలో ఇప్పుడు ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది? అది కాక కొత్తగా ఈ 5 ఏళ్ళు ఏమైనా గుడిగురానికి అయినా పలుతావేరా? అపోజిషన్లోనే 5 ఏళ్ళు గలం వినిపించాలి. అపోజిషన్ కన్నా ముందు రూలింగ్లో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు చెప్పాలి కదా. ఇవన్నీ ఏంటంటే అవకాశవాద రాజకీయాలు. ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తూ ప్రజల్లో మన దగ్గర తపేలా ఛానళ్ళు ఉన్నాయి, ఒక పనికిమాల పేపర్లు ఉన్నాయి పకోడీలు చుట్టుకోవడానికి. వీటిలో మనం ఒక డిబేటబుల్ టాపిక్ చేసి ప్రజల్లో చర్చించేద్దాం. చెప్పండి సార్, చెప్పండి. సిబిఐ ఆ రోజు ఆ కేసులో ఎవరు ముద్దాయిలు అనేది తెలిసింది, కోర్టు శిక్ష వేసింది. ఈ మధ్యన 20 సంవత్సరాల తర్వాత శిక్ష వేసిన వాళ్ళు కూడా రిలీజ్ అయినారు, శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా. అంటే ఈ రోజు లింగమయ్య హత్య గురించి ప్రజలు ప్రశ్నిస్తా ఉంటే మా ఆయన ఆ రోజు చంపినారు అంటే మీ ఆయన చంపినారు ఎవరు, మీ ప్రత్యర్థులు చంపినారని మీరు లింగమయ్యని హత్య చేసినట్టు మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. ఇట్లా తప్పు జరిగింది, ఇలాంటివి జరగకుండా చూస్తామని బాధ్యతగా మాట్లాడేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ రోజు మా ఆయన్ని చంపినప్పుడు ఏమైంది అంటే ఈ రోజు మీ తమ్ములతోనూ మీ తమ్ముళ్ళ కొడుకులతోనూ లింగమయ్యని మేము చంపించామని మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. ఇప్పుడు సార్ ఇక్కడ ఎంపీపీ ఎలక్షన్ దగ్గర పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, తర్వాత ఈ మర్డర్ జరగడము, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, ఓవరాల్గా పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది? అసలు ఏం చేస్తున్నారు అసలు పోలీసులు? అంటే చాలా దుర్మార్గంగా ఉంది. ఇదే రామగిరి మండలంలో తలారి రాజు అనే అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి ఒక అతన్ని చంపినారు. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల దగ్గర పోయి పోలీసులు మా ఆయన తాగి ఎక్కువ వచ్చి పండుకున్నాడు, నిద్రపోయి పొద్దునే లేచేటప్పటికి చచ్చిపోయినాడు అనేసి ఒక వేలిముద్ర వేయించుకునేసి కేసును మాఫీ చేశారు. అంతా 3 నెలల కింద జరిగింది, అది 2 నెలల కింద జరిగింది. అది దీని పక్క గ్రామంలోనే. ఇప్పుడు ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో కౌంటింగ్ రోజు కురుబ అంజీ అనే అతని పైన దాడి చేశారు. ఇదే నిందితులే దాడి చేశారు. ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇదే పరిటాల బంధువులే కురుబ అంజీ అనే అతని ఇంటిపైన దాడి చేశారు. మరి ఈ రోజు ఈ హత్య సంఘటనలో
ఒక రెండు రోజుల ముందు 30వ తేదీ హత్య జరిగింది. 27, 28 2 రోజుల రాత్రి దాడులు జరిగాయి అదే ఊర్లో వైసీపీ వాళ్ళ మీద. పోలీసులు వెళ్ళారు, వారి ఇళ్లలో పోయి కూర్చొని కాఫీ తాగారు. ఈ హంతకుల ఇళ్లలో పోయి కూర్చొని కాఫీలు తాగేసి వచ్చారు. పరిటాల శ్రీరాము 27వ తారీఖు ఉదయము ఇదే ఇంట్లో, ఈ హంతకుల ఇంట్లో పోయి కూర్చొని అక్కడే ఉండి అక్కడే భోంచేసి సాయంత్రం వరకు ఉండి మన అందరినీ రెచ్చగొట్టి వెళ్ళిపోయాడు ఆయన. సార్ 30వ తేదీ ఈ హత్య జరిగింది. మరి ఈ హత్యకు ప్రధాన కారకులు ఎవరు? పోనీ ఈ హంతకులు ఎవరైతే, ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో 2 పేర్లు పెట్టారు. 20 మంది వచ్చి దాడి చేసి 2 పేర్లు నమోదు చేశారు. ఆమె మృతుని భార్యకు చదువు రాదు. ఆమెతో అప్పటికప్పుడు కంప్లైంట్ రాయించేసుకొని ఏలుముద్ర వేయించుకున్నారు. ఏలుముద్ర వేయించుకోవడానికి కూడా ఇంకు లేదంటే ఆమె కాటుకతో ఏలుముద్ర వేయమని చెప్పి వేయించుకొని వెళ్ళిపోయారు. అంటే హత్య దుర్మార్గం అండి. హత్య చేసింది 20 మంది వచ్చి దాదాపుగా 10 బైకుల్లో వస్తే 2 బైకుల్లో వచ్చినటువంటి ముగ్గురు ఆ కట్లు తీసుకొని వాళ్ళ మీద కొడితే, అంటే బేస్బాల్ బ్యాట్ తో కొడితే బేస్బాల్ బ్యాట్ ఇరిగిపోయింది. మీకు దాదాపుగా 4 ఇంచులు ఉంటది పైన వెనకాల పక్క, అది ఇరిగిపోయింది. అదే బ్యాట్ తో పక్కన అడ్డుపోయినటువంటి లింగమయ్య కొడుకును కొట్టారు, ఆయన గాయపడినాడు. లింగమయ్య కొడుకుతో స్టేట్మెంట్ తీసుకొని కంప్లైంట్ తీసుకొని ఉండొచ్చు. మీ నాయన్ని చంపినారు కదా, నువ్వు ఇంజూర్డ్ పక్కనే ఉన్నావు, ఏం జరిగింది? ఆయన చదువుకున్నాడు, డిగ్రీ చేసినాడు అనేసి ఆ అబ్బాయితో తీసుకోకుండా అబ్బాయి వీళ్ళు హాస్పిటల్ కి తీసుకొని పోతే లింగమయ్య గాయపడిన లింగమయ్య హాస్పిటల్ తీసుకొని పోయినారు. ఆ అబ్బాయి తీసుకొని పోయినారు. అక్కడ కూడా ఆ అబ్బాయికి 3 గాయాలు అయితే తల మీద కుట్లు పడ్డాయి, ఇక్కడ చెంప మీద దెబ్బ తగిలింది, కన్ను పైన దెబ్బ తగిలింది. 3 గాయాలు అయితే 1 గాయం అని రికార్డ్ చేశారు. లింగమయ్యకు ఉపయోగించినటువంటి బేస్బాల్ బ్యాట్ ను పక్కన పెట్టేసి అది దాచిపెట్టేసి కర్రలతో కొట్టారనేసి కేసు రాశారు. లింగమయ్య హత్యలో ఎవరైతే పాల్గొన్నారో, హత్యా సంఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళలోనే కొందరిని సాక్షులుగా పెట్టారు. అంటే ఈ హంతకులకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని, వీరితో నిత్యం తిరిగేటువంటి వాళ్ళని సాక్షులుగా పెట్టారు. ఈ దాడిని అడ్డుకుందామని వచ్చినటువంటి ప్రజల్లో ఎవరిని సాక్షులుగా పెట్టలేదు. కనీసం మనిషిని కోల్పోయినాక కంప్లైంట్ ఇచ్చేటువంటి నైతిక హక్కు కూడా లేని పరిస్థితి. పోనీ గాయపడినటువంటి వ్యక్తి తన తండ్రిని ప్రాణాలు కాపాడడానికి అడ్డుపోయి గాయపడినటువంటి వ్యక్తి స్టేట్మెంట్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళని విచారించేటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా 14 లకునాస్ ఇందులో ఐడెంటిఫై చేయడం జరిగిందండి మా లీగల్ టీము. ఈ కేసును నీరు గార్చేశారు. ఈ కేసును నీరు గార్చేసి అసలు ఈ హత్యకు దీనికి సంబంధం లేదంటే, దాంట్లో చివరిలో వాళ్ళు రాసిన స్టేట్మెంట్ అంటే వీడు ఈ గ్రామానికి పట్టిన చీడ, వీడి హత్యతో ఈ గ్రామానికి పీడ విరగడవుతుందనేసి తిట్టుకుంటూ వెళ్ళిపోయారంటే, ఒక పేద రైతు పూర్వ కులానికి సంబంధించి తన పని తాను చేసుకునేటువంటి విషయం తప్ప, తాను నమ్ముకున్న వైఎస్ఆర్ పార్టీ జెండాను ఎత్తడం తప్ప, అతను వ్యవసాయం చేసుకునేది తప్ప ఎవరి జోలికి పోని వ్యక్తిని చంపి అతనికి అపకీర్తిని ఆపాదించే విధంగా అలా మాట్లాడి, అంటే కోర్టు విచారణ సమయంలో కూడా ఇతను దుర్మార్గుడు అనే విధంగా జడ్జి చిన్న సబ్మిషన్ ప్రకాష్ గారు, చిన్న సబ్మిషన్. అక్కడ ఎప్పుడైతే మీకు వాళ్ళ డొల్లతోనే ఎప్పుడు బయటపడింది తెలుసా సార్? మీకు చేతనైతే ఒక బీసీ నాయకుడికి డిక్లేర్ చేయండి ఇక్కడ ఇన్ఛార్జ్ కింద అంటారు, ఎందుకంటే మిమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారు. రైట్, కరెక్ట్. మీరు రామగిరి మండలంలో కనుక మీ ఫోర్స్ తో కనుక వెళ్తే సార్ ఇలాంటి ఫర్దర్ జరగకుండా ఉంటాయి. సారీ సురేష్ గారు, మళ్ళీ మీతో మాట్లాడించకపోయాను, సారీ అండి. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు సురేష్ గారు, అలాగే ప్రసాద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.